నష్టపోయినందుకే కోర్టుకు మేము మాకు ఇట్లా ఆర్డర్ లేకపోయినా కూడా ముందస్తుగా మాకు నోటీస్ లేకుండా ఇష్టం వచ్చినట్టు నష్టపరిచారు. ఇక్కడ వీళ్ళకి ఇల్లులు లేవు, మాకు అసలు ఇల్లులే లేవు. మేము ఇక్కడ చెట్ల కింద ఉంటున్నాం. మేము న్యాయపరంగా పోరాడతాం. మాకు నిన్న కేటీఆర్ గారు వచ్చి మేము లీగల్గా మేము కూడా పోరాడతామని చెప్పారు. అందుకనే మేము ఇవన్నీ ఎస్టిమేషన్ వేసుకొని ఎవరెవరు ఎంత నష్టపోయారో వాళ్ళకి నష్టపరిహారంగా కోర్టుకు మేము ఏమంటారు సబ్మిట్ చేసుకొని కేసు వేసుకోవడానికి మేము ఇప్పుడు చేసుకుంటాం. ఆ రోజు ట్రాక్టర్లు మేము కూడా చూసినాము, హైదరాబాద్కి వెళ్ళి వచ్చినాం మేము. ట్రాక్టర్లో మొత్తం మీకు తెలియకుండా అంతా మీ ఇంటికి సామాన్ తీసుకొని పోయి ఆ సామాన్ ఏమైంది మీకు ఇచ్చిరా? సామాన్యాన్ని తీసుకుపోయి ఆడ అంబేద్కర్ భవన్లో పెట్టారు సార్. అన్ని పెట్టలేదు సార్, ఏదో వాళ్ళ చేతికి వచ్చింది తీసుకుపోయి పెట్టేశారు. మిగతా సగం సామాన్ ఇందులోనే పాడైపోయినాయి. అసలు ఒకటి కాదు, 25 జేసీపీలు 30 జేసీపీలు ఒక పెద్ద కొక్లేను తీసుకొచ్చారు. ఆ పెద్ద పెద్ద ఇల్లు పడేయడానికి ఈ చిన్న వాటి వల్ల కాకపోతే పెద్దది తీసుకొచ్చారు. తీసుకొచ్చి ఒక 150-200 ట్రాక్టర్లు జేసీపీలో ఇది మన డీసీఎంలు ఒక 20-30 జేసీపీలు అదే డీసీఎంలు ఇవన్నీ తీసుకొచ్చి మున్సిపాలిటీలో ఎంతమంది ఉంటారో వర్కర్ జిల్లాలో అంతమందిని తీసుకొచ్చి వాళ్ళతో పాటు మేము అసలు ఆ డోర్ దిగితే పగలగొట్టి కూడా తీసుకొచ్చి బయట పెట్టేసి ఆడబెట్టేసి ఏమంటే పడగొట్టేస్తారు. ఎందుకు ఇదంతా జరిగిందని మీకు తెలిసింది ఈ 3-4 రోజుల్లో? మాకెందుకు జరిగిందంటే మీరు చట్టబద్ధంగా లేరు, ఈ భూమి భూదాన భూమి కాదని అంటున్నారు. అందుకనే మేము క్లియరెన్స్ చేసినాం, డిమాలిషన్ చేసినాం, అక్రమ కట్టడాలు కూల్చినాం. గవర్నమెంట్ పెట్టింది బోర్డు అని పెట్టింది. మళ్ళీ మొన్నటిదాకా భూదాన భూమి కాదని మిమ్మల్ని అందరూ మోసం చేశారంటున్నారు. అసలు మోసం చేసింది ఈ గవర్నమెంటే మమ్మల్ని మోసం చేసింది. భూదాన భూమి కాదంటున్నారు, భూదాన భూమి అని బోర్డు పెట్టారు. మాకు ముందస్తు నోటీసులు ఇచ్చినామంటున్నారు, నోటీసులు ఇవ్వలేదు. మళ్ళీ రెవెన్యూ మినిస్టర్ మాకు అసలు అది తెలియదు, అది కూల్చే సంగతి నాకు తెలియదు అని సార్ అంటాడు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. మరి ఆయనకి రెవెన్యూ మినిస్టర్ అని ఉండి నాకు తెలియదు అని అంటే మాకు అర్థం కావట్లేదు సార్. రెవెన్యూ మినిస్టర్ ఆయన ఇంకెవరు ఆయన తెలియట్లేదు. మరి తెలియకుండా ఆయనకి తెలియకుండా ఉంటుందా సార్ మీరు చెప్పండి? రెవెన్యూ మినిస్టర్కే ఎక్కడ ఏం జరిగేది తెలియదా సార్? వేరే వ్యక్తి అన్నారంటే దానికి మనం తీసుకోవచ్చు. ఇప్పుడు తుమ్మల రాలేదు తెలియదు. దీని చుట్టుపక్కల చాలా ప్రైవేట్ భూములు ఉన్నాయంట. వీళ్ళే మినిస్టర్లు ఉన్నాయి ఏమన్నా సార్? ఈ మినిస్టర్లు అంటే మినిస్టర్లు డైరెక్ట్గా లేవు సార్, బినామీలు ఉన్నారు. బినామీలు ఇక్కడ మీకు అక్కడికి పోతే కొద్దిగా ఫినిషింగ్ కనపడింది. ఒక 40-50 ఎకరాలకే గ్రౌండ్ అప్గా ఫినిషింగ్ చేశారు. అవి వాళ్ళే అంటున్నారు కానీ మాకు తెలియదు సార్. మాకు చిన్నలో మాకు ఎక్కడ తెలిసిద్ది, వాళ్ళు చెప్తున్నారు. మొన్న తుమ్మలగా అదే మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిది టీఆర్ఎస్ గవర్నమెంట్లో కూలగొడుతున్నారని అక్కడ మోహరించి ఉన్నారు. ఇంతవరకు దాన్ని కూలగొట్టడం లేదు, అక్రమంగా ఆక్రమించింది అన్నారు. ఆయనకైతే స్టే వస్తుంది కానీ మాకు స్టే రాదు సార్. మా ఆర్డర్లు పనిచేయవు సార్, ఆయన ఆర్డర్లు పనిచేస్తాయి.